పేరు? సునీల్ కుమార్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరి కాళ్ళు మళ్ళీ హోరాహోరీగా అయితే ప్రచారం స్టార్ట్ చేశారు. ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీ కూటమిలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో సింగిల్గా వస్తానని చెప్తున్నారు. అసలు ఎవరు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మళ్ళీ అధికారంలోకి వచ్చేది పని సిబిఎన్ గారు వస్తారనుకుంటున్నాం మేమైతే. కూటమి వస్తుంది, ఎన్డీఏ కూటమి వస్తుంది అనుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే. పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు మెజార్టీ రావచ్చు పిఠాపురంలో? పిఠాపురం అయితే 80,000 అనుకుంటున్నారు ప్రస్తుతానికి. 80,000 అని అనుకుంటున్నారు అయితే పిఠాపురంలో అయితే. అక్కడ వన్ సైడ్ అయిపోయింది మొత్తం, పిఠాపురం మొత్తం అయిపోయింది. జగన్ గారి మీద ప్రభుత్వం మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అనుకుంటారు? వ్యతిరేకత అంటే డెవలప్మెంట్ లేదు, అంటే చదువుకున్న వాళ్ళకి ఉపాధి లేదు. ఇప్పుడు మేమంతా ఆంధ్ర నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది, అవకాశాలు లేదు. నొక్కారు కదా ఆయన. ఏం బట్టలు నొక్కారు? మద్యపానం నిషేధం అన్నారు, నేను చేయలేదు కదా. ఏం నొక్కినా ఇప్పుడు వాలంటీర్నే తీసేసినారు. అన్నారు, అది అవ్వలేదు. ఆ రాజధానిలో అవ్వదులే అండి. ఒక్క రాజధానికే దిక్కులేదు, మళ్ళీ 3 రాజధానులు. వాలంటీర్లనే ఇప్పుడు వదిలేశారు. అదే ఇచ్చింది ఉద్యోగాలు అయితే వాలంటీర్గా ఇచ్చారు, వాళ్ళనే తీసేశారు. వాలంటీర్లకి టీడీపీ అధికారంలోకి వస్తే, అదే ఎన్డీఏ కూడా అధికారంలోకి వస్తే 10,000 చేస్తానని చెప్పి చంద్రబాబు అన్నారు. సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు? మంచిదే కదా వాళ్ళకి. అంటే ఇంటి దగ్గర నుంచి చేసుకోండి, వాళ్ళకి మంచిగానే ఉంటుంది కదా. 10,000 ఇస్తే బెటర్. సీట్లు రావచ్చు అనుకుంటే ఎన్డీఏ కూడా. ఎన్డీఏ కూడా అంటే 85 to 90. జగన్కి చెప్పలేమండి, చెప్పలేము. ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఏపీలో ఎలక్షన్? ఏపీ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. వచ్చేదైతే సిబిఎన్ కూటమి, ఇంకా సీఎం అయితే చంద్రబాబు నాయుడు. ఎన్ని సీట్లు రావచ్చు ఎన్డీఏ కూటమికి? 110 to 120 రావచ్చు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మెయిన్ క్యాండిడేట్స్ అయితే. సో 110 to 120 దాకా రావచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు మెజార్టీ రావచ్చు? మెజారిటీ అంటే చెప్పలేము, కానీ మెజారిటీ అయితే భారీగానే వస్తుంది, కానీ ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్పలేము. కానీ భారీ మెజారిటీతో అయితే వస్తాడు పక్క. ఎన్ని సీట్లు రావచ్చు జగన్మోహన్ రెడ్డికి అయితే మరి? జగన్మోహన్ రెడ్డికి చూసుకుంటే ఇప్పుడు మినిమం ఒక 35. సో ఇంత 2 years కరోనా తీసేసిన 3 సంవత్సరాల అభివృద్ధి అయితే చాలా చేయొచ్చు, కానీ అసలు ఏం పట్టించుకోలేదు. యూత్ అంటే ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఉండే సచివాలయం ఉన్నారు కాబట్టి ఇంకా ఆ కొంతమంది యూత్ ఉన్నారు, లేకపోతే అది కూడా ఉండరు. సంక్షేమ పథకాలు చేసామని చెప్పేసి అంటున్నారు కదా, ఆటోలు 77 అమ్మఒడి. ఇప్పుడు ఒక 10 రూపాయలు చూపించి 100 రూపాయలు వెనకాల తీసుకుంటున్నాడు, అది కనపడాలి కదా. ఇప్పుడు మేము ఉండేది బార్డర్లో, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్లో. ఇప్పుడు పెట్రోల్ ఎంత ఉంది అక్కడ? 101 రూపీస్, 100 ఉంది. ఇక్కడ 110 ఉంది. ఇప్పుడు ఒకరు పెట్రోల్ ఇక్కడ నుంచి అక్కడ కొట్టించుకొని వెళ్తున్నారు, డిఫరెన్స్ ఉంది కదా. ఆ డిఫరెన్స్ ఇప్పుడు ఆటో వాడికి 10,000 వేస్తే ఆ డీజిల్ ఎంత అవుతుంది సంవత్సరానికి? మినిమం ఒక ఇచ్చిన డబ్బుల కంటే ఎక్కువ అవుతుంది. సో అదే డిఫరెన్స్, అది తెలుసుకోవాలి జనాలు. పక్క. బ్రో మీ పేరు? చందు అన్న. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ ఆడైతే స్టార్ట్ అయిపోయింది. అసలు ఒక పక్కన కూటమి, ఒక పక్కన జగన్మోహన్ గారు సింగిల్గా వస్తారని చెప్పి, సింహం సింగిల్గా వస్తారని చెప్పి డైలాగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో ఎన్డీఏలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అసలు ఎలా ఉండబోతుంది అంటారు? అసలు ఈసారి ఎలక్షన్ మాత్రం ఏదో టఫ్ ఫైట్ అంటున్నారు, కానీ టఫ్ ఫైట్ అసలు ఏమి ఉండదు. ఖచ్చితంగా వచ్చేది ఆ కూటమినే. ఈ జగన్ ఏదో సింహాలు వస్తున్నారు, నేను సింహాన్ని ఒక్కడనే వస్తాను, అది కలిసి వస్తున్నారు అంటాడు, కానీ అదేం ఉండదు. కాకపోతే అతని పేరుకి ఇలా వాటుకుంటున్నాడు తప్ప గెలవడానికి పంతాని ఈ పేరు, అని గెలిచేది మాత్రం కూటమి గెలుస్తుంది. ఎందుకు అసలు ఇంత వ్యతిరేకత వచ్చింది అనుకుంటారు జగన్ మీద? జగన్ మీద వ్యతిరేకత వచ్చిందంటే ఇంతకుముందు 5 సంవత్సరాలు చూసుకుంటే మాత్రం చాలా చంద్రబాబు నాయుడు చేసిన దానికి, జగన్ పరిపాలన వచ్చినాక చేసిన దానికి అసలు చాలా ఎంతోమంది పేదలు అన్నం తినే క్యాంటీన్నే కూడా తీసి పక్కన పెట్టేసి ఏదో ఈ సచివాలయాలు చేసిన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పథకాలు పెట్టిన బటన్ నొక్కి అందరికీ డబ్బులు వెళ్తున్నాయి, అమ్మఒడి బటన్ డబ్బులు ఇవన్నీ మరి ఇవన్నీ ప్రజలకి చేరువలేదు అంటారా? అవును, చేరువైనాయి అంటే చేరువైనాయి. బటన్ నొక్కి అన్నాడే కానీ బటన్ నొక్కి కొంతమందికే వెళ్ళినాయి, మిగతా వాళ్ళకి అసలు వెళ్ళలేదు. చాలా దారుణం పరిస్థితి అసలు. ఇది మాత్రం బటన్ నొక్కి అంటున్నా కానీ అక్కడ బటన్ నొక్కే వీడియో కోసమే నొక్కుతున్నాడే తప్ప ప్రజలు చూడడానికి తప్ప ఆ సేవ అందించింది లేదు, చేసింది లేదు. ఎన్ని సీట్లు రాబోతున్నాయి కూటమి? ఖచ్చితంగా 100+ వస్తాయి. ఖచ్చితంగా 100% ఖచ్చితంగా గెలుస్తారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిది మెజారిటీ మాత్రం 1,00,000 పైనే ఉంటుందండి. ఖచ్చితంగా గెలిచేది మాత్రం వైసీపీ. ఇంకా గీత కదా, వైసీపీకి ఎన్ని సీట్లు అంటే చాలా మెజారిటీ మనం చెప్పలేం. 1,00,000 పైన వస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం దీనికి మాత్రం తక్కువే వస్తుంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే
కూటమి వస్తే వాలంటీర్ల జీతం ఆ, డబల్ చేస్తానని చెప్పేసి అన్నారు. అవునవును. ఇది ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా వాళ్ళకి ఉన్న అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ చేసుకుంటున్నారు కాబట్టి జాబ్ లేక ఏమీ లేక చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఇంటి పరిస్థితి కోసం 5,000 ఇస్తే జగన్ చేశాడు. ఓకే, ఇచ్చి అదే ఒక 5,000 ఎక్స్ట్రా ఇచ్చి మన చంద్రబాబు నాయుడు గారు మంచి పద్ధతి చాలా వాళ్ళకి అదిపాయలాగా ఆదుకోవడానికి ఒక 5,000 పెంచి మరీ చేస్తున్నాడు మంచి పద్ధతి. సో 3 రాజధానులు అమరావతిలో అని చెప్పారు. ఇది ఎందుకు చేయలేపారంటే 3 ఇయర్స్లో? ఎక్కడ నాకు ఎక్కడ టైం ఉంది చెప్పండి. ఐ మీన్ ఎట్లా అంటే బడ్జెట్ కావాలి, అన్నీ కావాలి కదా, ఎట్లా వస్తుంది చెప్పండి. మెయిన్ ప్రియారిటీ చదువుకి ఇచ్చినారు. మెయిన్ ప్రియారిటీ అయితే ప్రజెంట్ ఫ్యూచర్కి ఆలోచించారన్న జగన్. చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ స్కూల్స్ మార్చారు. ఇప్పుడు జగన్ వచ్చేసి మాకు ఎమ్మెల్యే, నేనున్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాకు. సో చూసుకుంటే మా ఊర్లోనే మాది వేంపల్లి అనమాట. స్కూల్ బాగా అభివృద్ధి జరిగింది అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితే బాగుంది. చిన్నపిల్లలకి ఫ్యూచర్ బాగా సెట్ చేశారు. ఇప్పుడు చిన్నపిల్లలకి మన ఫ్యూచర్ సెట్ చేస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని కాబట్టి మెయిన్ ఫోకస్ మొత్తం చిన్నపిల్లల మీద పెట్టినారు అన్న జగన్. ఈ రీసెంట్ గా జగన్ గారి మీద దాడి జరిగింది కదా, ఆ, సో అది కావాలని చేసిందే. లాస్ట్ టైం కొడుకతి డ్రామా లాగా, బాబాయ్ హెచ్ లాగా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అధికారంలో రావడానికి ఇది ఒక స్టంట్ అని చెప్పేసి మిగతా పార్టీలు చెప్తున్నారు. సో అది మనం ఎలా తీసుకోవాలంటారు? స్టంట్ అట్లేం లేదు. చూడండి, రాజకీయంగా ఎదుర్కోవాలంటే కొన్ని పర్సనల్గా మాట్లాడతారు, ఏదైనా గొడవలకి దిగుతారు. కానీ ఇది మనం అయితే అది అట్లా జరగడం అయితే తప్పు అన్నమాట. ఇది నేను పర్సనల్గా వాళ్ళు అటాక్ చేయించినారని నేను అనుకోవట్లేదు. ఇదైతే ఉంటారు ఎవరో చేపిస్తారు, కానీ ఇట్లా అది చేయడం అయితే కరెక్ట్ అయితే కాదని నేను చెప్పాను. ఈసారి ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు వైనాట్ 175 అంటున్నారు, కానీ అపోజిషన్ కూడా ఉంది, గట్టిగానే ఉంది. ఇప్పుడు చూడండి, ఒక పార్టీయే ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పలేము ఎవరు కూడా. ఇప్పుడు ఆపోజిట్ పొజిషన్ పార్టీ టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు. టీడీపీ వచ్చినా కూడా టీడీపీ చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ ఉంది చాలా, తనకి చేయగలుగుతారు తను కూడా. కానీ ఇప్పుడు మనం ఉండే సిచ్యువేషన్లో చూస్తే జగన్ గారే వస్తారని నేను అనుకుంటున్నాను. సీట్లు అంటున్నారు కదా, సీట్లు రావచ్చు, అటు ఇటు కావచ్చు, కానీ ముందులాగా లేకపోయినా ఇప్పుడు కొంచెం తగ్గచ్చు సీట్లు వయసు. 175కి కదా, సో నేనైతే 100 కాదని 120 చెప్పగలుగుతాను. నేను 120. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే అంత గ్రౌండ్ వర్క్ కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారిది. ఇప్పుడు ఈ ఇయర్లో, ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో చూస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది పవన్ కళ్యాణ్ కూడా. తను కూడా కష్టపడుతున్నారు, చేస్తున్నారు. ఏదో ఒకటి తను సీట్ వస్తే తను ప్రూవ్ చేసుకోవాలి కదా. ఎవరికైనా సీటు గెలిస్తే వాళ్ళు నిరూపించుకుంటారు. సో మ్యాక్సిమం గెలుస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ కూడా గెలవచ్చు, ఛాన్స్ ఉంది ఈసారి.